శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హోమం ఎంతో వైభవంగా వైదిక మర్యాదతో జరుగుతోంది. ఇక పూర్ణాహుతి జరగాల్సిన చివరి సమయం. భక్తులు పరమాచార్య స్వామివారిని యాగశాలకు తీసుకుని వచ్చారు. స్వామివారు యాగశాల చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి కలశకుండాలను దర్శించుకున్నారు. పూర్ణాహుతి చేయడానికి స్వామివారి అనుమతి తీసుకోవాల్సిన సమయంలో పూర్ణాహుతి ఇప్పుడు వద్దు, కొద్దిసేపు అయిన తర్వాత చేయొచ్చు అని స్వామివారు ఆదేశించారు. అది విని అందరూ కలవరానికి గురయ్యారు. ఇది సరైన సమయమే కదా, మరి ఎందుకు చేయకూడదు? స్వామివారు లోపలికి వెళ్ళిన తర్వాత సేవకుడొకడిని లోపలికి పిలిచారు. పూర్ణాహుతికి ఉంచిన నెయ్యి మంచిది కాదు, అది హోమయోగ్యమైనది కాదు, మరలా మంచి నెయ్యిని తెప్పించమని వారికి చెప్పు అని ఆ సేవకుడితో మహాస్వామివారు చెప్పి పంపారు. స్వామివారి ఆదేశం ప్రకారం ఆ ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ సేవకుడు నెయ్యి డబ్బాని పరిశీలించాడు. మందంగా కందిర లాంటి పదార్థంతో 6-7 పురుగులతో ఉంది. ఎక్కడో మూలలో ఉంచిన సగం డబ్బాలో ఉన్న నెయ్యి మలినమైపోయిందని, అందులో పురుగులున్నాయని మహాస్వామివారికి ఆ విషయం ఎలా తెలిసింది? స్వామివారివి ఎక్స్రే కల్లా? కాదు, వెలుగు రేఖలకే వెలుగు పంచే స్వయం ప్రకాశమైన కళ్ళు అవి. మరొక సంఘటన. వేద పండితుడు, నిత్యాగ్నిహోత్రి, అనుష్ఠాన పరాయణుడు అయిన ఒక వైదికుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతడి వివరాలు కనుక్కున్న తర్వాత స్వామివారు అతనితో మాట్లాడారు. ఆ పండితుడి వైదిక అనుష్ఠానాన్ని స్వామివారు ఎంతగానో మెచ్చుకున్నారు. అతను పరమాచార్య స్వామివారితో, స్వామి, నేను ఒక యాగం చేయబోతున్నాను, అంతా సిద్ధమైంది, ఎంతోమంది సహాయం చేశారు. నేను ఒక యాగ పశువును కొనాలి, దానికి చాలా వ్యయం అవుతుంది. పరమాచార్య స్వామివారు అనుగ్రహం చూపాలి. యాగ పశువును కొనడానికి శ్రీమఠం నుండి ద్రవ్య సహాయం చెయ్యాలి అని ఆ పండితుడు అడిగాడు. పరమాచార్య స్వామివారు యాగానికి ఆశీస్సులను అందించారు. మంచి కార్యం చాలా చక్కగా జరుగుతుంది. యాగంలో జరిగే పశుహింస అహింసయే, అది ధర్మసమ్మతం. కానీ నేను సన్యాసిని, అహింసో పరమధర్మ అన్నది నా ధర్మం. కనుక యాగ పశువును కొనడానికి సహాయం చేయడం నాకు ధర్మం కాదు. ద్రవ్య సహాయం కోసం ఎవరైనా గృహస్థుణ్ణి అర్థించి నీ యాగం పూర్తి చెయ్యి అని బదులిచ్చారు మహాస్వామి. ఆ వచ్చిన పండితుడు చాలా మొండివాడు. ఎలాగైనా మహాస్వామి వారి వద్ద నుండి ధనం తీసుకోవాలని అతని ఆశ. వెంటనే అతడు మహాస్వామి వారిని మాటలతో స్తుతించడం మొదలుపెట్టాడు. ఆహా, యజ్ఞేశ్వరుడు వైకుంఠంలో లేడు, సాక్షాత్తుగా ఇక్కడే ఉన్నాడు, పరమాచార్య స్వామియే యజ్ఞేశ్వరుడు అని అంటూ స్తుతించాడు. శాస్త్రి గారు, మీకు కుదిరితే యాగం చెయ్యండి. పశువును కొనడానికి మాత్రం శ్రీమఠం నుండి ఒక్క పైసా కూడా దొరకదు. యజ్ఞం గురించిన విషయం మాకు ముందుగానే తెలిపి ఉంటే ఉచితమైన సహాయం చేసేవాడిని. కానీ మీరు అడుగుతున్న కార్యం కోసం సహాయం చేయడం సన్యాస ధర్మానికి విరుద్ధం అని కాస్త నిష్కర్షగా స్వామివారు చెప్పారు. ఆ వచ్చిన వ్యక్తికి కాస్త నిరాశ కలిగినా తప్పు తన వైపు ఉంది కాబట్టి కాస్త శాంతించి వెళ్ళిపోవడాన్ని శిష్యులు గమనించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.